సమాజాన్ని దిగ్భ్రాంతి చేసింది. ఆయన మరణం పట్ల క్రైస్తవ సమాజంలో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజంకు ఉన్నటువంటి అనుమానాల మీద ప్రభుత్వము సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, లోకేష్ గారైతేనేమి తక్షణమే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట చర్చిల మీద కానీ పాస్టర్ల మీద కానీ దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు యేసయ్యనైతేనేమి, బైబిల్ అయితేనేమి వారు విమర్శిస్తూ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల మీద ఎవరైతే మత కలహాలు సృష్టిస్తున్నారో రాధా మనోహర్ దాస్ అయితేనేమి, అదేవిధంగా కర్ణాటక సూదులు అయితేనేమి, ఇలాంటి వ్యక్తులు మత కలహాలు సృష్టించకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము క్రైస్తవ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు క్రైస్తవులకు దేవుడు ఇచ్చినట్టు ఆజ్ఞ నీవు అనేది పొరుగు వారిని ప్రేమించాలని. మేము దేశాన్ని ప్రేమిస్తాం, పొరుగు వారిని ప్రేమిస్తాం. అంతేకాకుండా రాజకీయ నాయకులకు ఈనాడు చర్చిలు ప్రార్థన చేస్తున్నామంటే ఎంతో మంది హిందువుల సపోర్ట్తోనే మేము విలేజ్లో ఎన్నో మందిరాలు నిర్మించడం జరిగింది. అనేక ప్రాంతాలలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఐక్యమత్యంగా ఉంటున్నారు. అలాంటి ఐక్యతను చెడగొట్టి ఈనాడు సమాజంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని అందరూ ఐక్యతగా ఉండటానికి మన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛగా సువార్తను ప్రకటించడానికి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి మతోన్మాదులను, ఇలాంటి మత కలహాలు సృష్టించే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవులను రక్షించవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ KBBSS కర్నూలు. శ్రమనుందియుండుట నా జీవితానికి ఏడు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన వాక్యమే నన్ను ఆదరించెను. శ్రీమంతుడా, పరిశుద్ధుడా, శ్రీమంతుడా, పరిశుద్ధుడా, కృపలకు నిలయం నీవే కదా. ఆత్మీయ సీరులను దయచేయు ఆత్మీయుడా, వార్త సీరులుగా మము మార్చు నజరేయుడా. సమయములో అలాగే గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారు గత 3 రోజుల క్రితంలో వారు మరణించడము జరిగింది. వారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటు. కనుక ఆయన మరణించిన విధానాన్ని చూస్తే క్రైస్తవులందరూ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా హత్య అనేది అందరూ ఆలోచిస్తూ అనుమానిస్తున్నారు. గనక ఈ యొక్క విషయంలో ప్రభుత్వం వారు సరైన విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కనుక క్రైస్తవులంటే చాలా మంది చేతగాని వారు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులందరూ కూడా క్రీస్తు మార్గాన్ని అనుసరించే వారుగా ఉంటున్నారు. అందరితో సమాధానంగా ముందుకెళ్తూ ఉన్నారు. దేశం కొరకు, దేశ ప్రజల కొరకు క్రైస్తవులు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్న క్రైస్తవుల పైన, అలాగే పాస్టర్స్ పైన ఇలాంటి దాడులు చేయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము తలుస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో ప్రభుత్వం వారు చొరవ తీసుకొని రాబోతున్న కాలంలో ఇంకెవరి దైవజనుల పట్ల ఇలాంటి కార్యాలు జరగకుండా, ఇలాంటి దాడులు జరగకుండా, క్రైస్తవుల పైన ఎలాంటి హింసలు జరగకుండా ప్రభుత్వము ఆదుకోవలసిందిగా ప్రభుత్వానికి విన్నపతి చేస్తూ ఉన్నాం. కనుక ప్రభుత్వం క్రైస్తవుల పట్ల ప్రేమను చూపాలి. క్రైస్తవులంటే చాలా మంది
చూసి చిన్న చూపు చూస్తున్నారు. కనుక క్రైస్తవుల పట్ల మీరు మంచి మనసుతో క్రైస్తవులను మీరు ఆదుకోవాలి. క్రైస్తవుల పట్ల మీరు మంచి భద్రత కల్పించి రాబోతున్న కాలంలో ఇలాంటి చర్యలు జరగకుండా ఆపాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం. నా పేరు ప్రభుదాస్, కర్నూలు ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్. ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో 1300 సంవత్సరాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఇది ఒక రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27 రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా స్వేచ్ఛగా కలిగించాడు. మనకి అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఈరోజు అట్లా అనుకుంటే విదేశాల నుండి కూడా వేల కోట్లు వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా మత ఘర్షణలు చేశారా? విదేశాల నుండి లక్షల కోట్ల పెట్టుబడులు ఇండియాకి వస్తున్నాయి. ఎక్కడైనా మత ఘర్షణలు చేశారా? మేము ఇచ్చామని క్రిస్టియానిటీని ఎవరైనా చెప్పుకున్నారా వాళ్ళు? కాబట్టి దీనిని కూడా మీరు అందరూ పరిగణనలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ శాఖ వాళ్ళు అయితేనేమి, ఎక్కడైనా పొజిషన్ పటా ఇచ్చే విషయంలో కానీ లేదా పాస్టర్ల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఒక పండితులు కదా, ఒక బ్రాహ్మణ్స్ పండితులు ఎలా చేస్తారో, ఒక ముస్లిం మౌలానా ఎలా చేస్తాడో, ఒక క్రైస్తవ సాంప్రదాయాలను కూడా ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక పాస్టర్ గారి మీద వరలో అత్యధిక మెజార్టీ కలిగినటువంటి క్రైస్తవ సమాజం మీద దాడి చేయడము ఇది హేయమైనటువంటి చర్య అని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే హోంమంత్రి గారు కానీ, అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ వెంటనే చొరవ తీసుకొని ఆ యొక్క పాస్టర్ గారి కుటుంబానికి కానీ రాబోయే తరాల్లో ఏ పాస్టర్ మీద దాడి చేయాలంటే కూడా భయపడవలసినటువంటి చట్టాన్ని కానీ సర్కులర్ కానీ తీసుకురావాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా యొక్క కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘముల సమాజము, మా యొక్క రెవరెండ్ జయకాంత్ గారు తలపెట్టినటువంటి యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఐక్యత ఉండాలి. ఈరోజు అట్లా అనుకుంటే కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో 3000 కోట్ల ఆస్తులు అనేకాంతం అయిపోయినాయి. మా ఆస్తులు ఎందుకు తీసుకున్నారు మీరందరూ? మా ఆస్తులు ఎందుకు ముడుతున్నారు మీరు? అలాంటప్పుడు మా ఆస్తులు మాకు తిరిగి ఇచ్చేసేయండి. మా ఆస్తులు ఉంటే ఈరోజు 1000 కోట్ల ఆస్తులే కదా. మేము ఏ పాస్టర్ మీద కూడా దాడి జరగకూడదు. ఏ పాస్టర్ మీద రాబో రోజుల్లో ఎలాంటి దాడి జరగనట్ల అరికట్టవలసినటువంటి బాధ్యత మీడియా మిత్రులకు కూడా ఉంది. ఎక్కువ ప్రాముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎప్పుడెప్పుడు మా విషయాల్లో స్క్రోలింగ్ చేసి ప్రజల పక్షాన మా పక్షం నిలబడవలసింది మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శాంతిరాజు, కేపీ వెస్ట్ ఫీల్డ్ పాస్టర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. రవీన్ పగడాల గారు ఆయన మరణము క్రైస్తవ లోకానికి, దేశానికి ఎంతో మరి తీరని లోటుగా ఉంటుంది. మంచి కష్టం కోరుకుంటున్నాం. మరి అది ఆయన మరణం వెనుక ఏదైనా అనుమానాలు రేకెత్తించబడుతున్నాయి కనుక వాటిని పూర్తిగా విచారణ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి క్రైస్తవుల్లో ఉన్న అనుమానాలని నివృత్తి చేయడానికి కోసం అనేకమైన ఎంక్వైరీలు మొదలుపెట్టింది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. అది త్వరలో దీని మీద మంచి సమాచారం మాకు అందిస్తున్న విశ్వాసం కూడా మాకు నమ్మకం ఉంటుంది. కాబట్టి అలాగే దేశంలో ఎక్కడ చూసినా క్రైస్తవులపై చిన్న ఆరాధన జరుగుతుంటే కూడా ఇంటి దగ్గరకు వచ్చి కూడా దాడులు చేస్తున్నారు. మరి పర్మిషన్ల మీద పేర్ల మీద దాడులు చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినా దాడులు విపరీతం పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పగడాలే కాదు కానీ రేపు రాబోతున్న దినాల్లో జరగబోతున్న వాటన్నిటిని కూడా అరికట్టాలని మరొకసారి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. క్రైస్తవులు శాంతి కాముకులు ఎక్కడ కూడా ఎలా చేసుకోరు, వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేసేవారు. దయచేసి ఈ విషయాన్ని మరి గమనించి ప్రభుత్వం క్రైస్తవుల పట్ల రక్షణ కల్పించి క్రైస్తవ మందిరాలకు, ప్రార్థనలకు ఎక్కడ ఆటంకాలు తీసుకోవాలని మేము మనం చేస్తున్నాం. నా పేరు ఈ ఆనందరాజ్ పాస్టర్, ఆధోని ఏసీయూసీ అధ్యక్షుడు.